శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మనకు రెండు రకాల మనుషులు కనిపిస్తారండి. వారి గురించి వినగానే ఏమంటుంటామంటే, ఫలానా వ్యక్తి చాలా స్వీట్ పర్సన్, ఫలానా వ్యక్తి గురించి చెప్తే అబ్బా ఇప్పుడు వాళ్ళ టాపిక్ అంత అవసరమా, వాళ్ళ టాపిక్ ఎందుకండి, ఇప్పుడు మన డిస్కషన్లో తీసుకొచ్చామని అంటుంటాం. ఆ వ్యక్తిలో ఉందేంటి, ఈ వ్యక్తిలో లేనిదేంటి? ఈ అంశం గురించి మనం ఈ ఎపిసోడ్లో చర్చించుకుందాం. మనకి ఎదుటి వారు ఎక్కువగా ఎప్పుడు నచ్చుతారు? వారిలో ఉండేటువంటి మంచి గుణము, ఆ గుణం పేరే మధురత, స్వీట్నెస్. స్వీట్నెస్ అనేది ఎదుటి వ్యక్తిలో మనం చూడాలనుకుంటాం. ఎదుటి వ్యక్తిలో అది మనం వెతుకుతూ ఉంటాం. స్వీట్నెస్ అనేది మనలో ఎంతవరకు ఉంది? మనలో స్వీట్నెస్ ఎప్పుడు పోతుంది? అది తిరిగి సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? కొందరు అంటుంటారు, ఎందుకు మీరు మీ యొక్క వ్యవహారాన్ని మార్చుకోలేకపోతుంటారు? బాగుండొచ్చుగా అందరితో. తక్కువని చెప్పేస్తాం. నేను అంతే అండి, నా నేచరే అంతా, నేను అలాగే ఉంటాను. వారు వారి యొక్క లైఫ్ యొక్క స్ట్రక్చర్ని వారు అలా డిజైన్ చేసుకున్నారు. ఆ డిజైన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, కొన్ని ప్లేసెస్లో మనం వాల్ ఉందనుకోండి, వాల్కి మనం పెయింట్ వేస్తూ ఉంటాం. ఆ పెయింట్ వేసి అదే పెయింట్ మళ్ళీ మళ్ళీ వేస్తుంటారు చూడండి, సేమ్ కలర్ సేమ్ కలర్. వారి మైండ్ సెట్ అలా ఫిక్స్ చేసుకుంటారు. ఆ కలరు అదైతేనే బాగుంటుంది, వేరేది మారితే అందం పోతుంది. వారు ఏమంటుంటారంటే, నేను ఇంతే, ఇలాగే ఉంటాను, అలా ఉంటేనే మంచిదండి. ఇది నడుస్తుంది కలియుగం. మనుషులకి మనుషుల మధ్య సేవాభావం కానివ్వండి, ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, ఈ రోజుల్లో ఎవరి మీద ఎవరికీ లేదు. అందుకే ఇంత కానీ ఇలా కానీ కఠోరంగా ఉండడమే మంచి లైఫ్ స్టైల్ అని కొందరు ఫిక్స్ అయిపోయారు. కానీ దేవతల్లో ఉండేటువంటి గొప్ప గుణమైన, గొప్ప గుణంలో గొప్ప గుణము మధురత, స్వీట్నెస్. ఈ స్వీట్నెస్ అనేది అసంభవాలను కూడా సంభవం చేస్తుంది. కొన్నిసార్లు మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? కొందరు అంటుంటారు చూడండి, ఆహా మీరు చెప్పారని వాళ్ళు విన్నారు, అదే మాట నేను చెప్పానండి, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఈ మాట నేను 100 సార్లు చెప్పినా వారు వినలేదు, వారు చెయ్యలేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటాం. కంప్లైంట్ చేస్తూ మనకి మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ తయారవుతూ ఉంటారు. అవునా? అంటే మనం చెప్పే విధానంలో, మాట్లాడే విధానంలో మధురత అనే ఈ దివ్య గుణము ఎప్పుడైతే తగ్గిపోతుందో, మధురత అనే ఈ దివ్య గుణం తగ్గడంతో శత్రువులు ఎలాగో పెరుగుతారు. తర్వాత ఏమవుతుంటుంది, కొన్ని మనం చేయడమే మానేస్తుంటాం, రిలేషన్స్ని కూడా మనం కట్ చేస్తూ ఉంటామంటే. కాబట్టి మన యొక్క ఆలోచనలో మధురత. కొందరిని చూసి అంటుంటాం చూడండి, నన్ను చూడగానే ముఖం మార్చేసుకున్నాడంటే, ఏం ఆలోచిస్తున్నాడో ఏమో తెలియదు, కానీ చూడగానే మొహాన్ని తిప్పేసుకున్నారు. మనని చూడగానే వారి యొక్క ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవ్వగానే ఏమంటాం, ఎదుటి వ్యక్తి, ఫలానా వ్యక్తి నా గురించి ఏదో తప్పుగా ఆలోచిస్తున్నాడని
ఆ వ్యక్తి గురించి మనం సెకండ్స్లలో డిసైడ్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు ఆలోచన విధానంలో అలా తేడా వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడే విధానంలో కూడా తేడా వస్తుందన్నమాట. ఎదుటి వ్యక్తి నా గురించి శుభమే కోరుకుంటున్నాడు, అశుభం అనేది ఏ వ్యక్తి కూడా నా గురించి కోరుకోడనే ఆలోచనలు ఉన్నప్పుడు పరస్పరంగా వారితో మనకి మధురమైన స్నేహభావము, మధురమైన దృష్టి, మధురమైన వాక్కు మాత్రమే మిగులుతూ ఉంటుంది. కొందరు వ్యక్తులు మనకు నచ్చడానికి, కొందరు వ్యక్తులు నచ్చకపోవడానికి మన యొక్క మాటల్లో మధురత అనేది ఉండాలి. మన మాటల్లో ఎప్పుడైతే ఈ మధురత లోపిస్తుందో అప్పుడు మన మాటల ప్రభావం అనేది ఎదుటి వ్యక్తి నుండి మనం పొందవలసినటువంటి ప్రేమ ఆప్యాయతలు పొందలేకపోతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, మాట్లాడడానికి మీరు మధురంగా మాట్లాడుతున్నారు, కఠోరంగా మాట్లాడుతున్నారు. మీరు మాటల్లో మీకు అంతే ఎనర్జీ అండి. హే హే ఇట్రారా అంటే కూడా అంతే ఎనర్జీ యూజ్ అయింది. రండి లోపల రండి అని పిలవడంలో కూడా మీ మాటల్లో అంతే ఎనర్జీ యూజ్ అయింది. మరి దివ్య గుణము మనకు నేర్పించేది మధురంగా మాట్లాడండి. ఆ మధురంగా మాట్లాడే ఈ దివ్య గుణంతో మనం ఎంత హాయిగా ఉంది కదా. ఆ గుణమే మన జీవితంలో ఆచరణలో మనం తీసుకురావాలి. మరి మధురమైన వాక్యాలు వచ్చోండి, మన మధురమైన వాక్యాలను మన నోటి నుండి వచ్చే మాటల్ని ఎవరైనా మాట్లాడెళ్ళారు అంటారు. కొందరు మాట్లాడెళ్తే ఉంటాం, కొన్ని మాటలు మనతో మాట్లాడడానికి వచ్చారు అంటారు. కొందరి వ్యక్తుల గురించి మనం పరిచయం చేయించేప్పుడు ఫలానా మహావాక్యాలు వినడానికి మనం వచ్చాము అంటాం. ఫలానా వ్యక్తిని మాటలు వినడానికి వచ్చాము అంటాం. ఫలానా వ్యక్తిని మహావాక్యాలు వినడానికి వచ్చాము అంటాము. నిజానికి ఇద్దరు చేసింది ఒకటే పని కదండి. ఇద్దరూ మాట్లాడారు. ఆ వ్యక్తి మాటల్లో మధురత ఉంది, మాటలు మహావాక్యాలు అన్నాం. ఫలానా వ్యక్తి మాటల్లో మధురత లేదు కాబట్టి ఊరికే మాటలు అని అంటాం. కొందరిని చూస్తుంటే ఉంటే ఊరికి మాటలేనండి, ఊరికి మాట్లాడేస్తారు. అంటే ఆ వ్యక్తి మాటల్లో మాట్లాడుతున్నారు కానీ ఏం లేదండి, ప్రాక్టికల్ వ్యవహారంలో ఆచరణ లోపం. ఫలానా వ్యక్తి మాటల్లో ఆచరణ లోపం ఉందనుకోండి, ఆ మాటల ప్రభావం కూడా పక్కవారిని ఆకర్షించదండి. మనం ఎప్పుడు ఎదుటి వారిలో ఏం చూస్తుంటాం, ఊరికే మాట్లాడుతున్నారా, ఆచరిస్తున్నారా, ఈ రెండింటిని మనం గమనిస్తూ ఉంటాం. మరి ఆచరణ అనేది కూడా ఏంటండి, ఒక గొప్ప దివ్య గుణమే. మాట్లాడడం, మధురంగా మాట్లాడడం, మధురంగా ఉండడం, మధురమైనటువంటి స్వభావంతో ఉండడమే ఒక దివ్య గుణమైనటువంటి ఒక శక్తిగా చెప్పబడుతుందన్నమాట. ఈ రకంగా మధురమైన మాటలు, మధురమైన ఆలోచనలే మన వ్యవహారంలో తీసుకురావడమే నేర్పించేదే ఆధ్యాత్మికత. అందుకే ఎవరైనా మన గుడ్ న్యూస్ చెప్పారనుకోండి, మనం ఏం అడుగుతామండి, మధురత అంటే స్వీట్ని అడుగుతాం. ఎవరైనా కానీ మిక్చర్ పెట్టమని అడగం కదండి, స్వీట్ పెట్టమని అడుగుతాం. అంటే మన మాటల తీరే ఎలా ఉండాలంటే విన్న ప్రతి ఒక్క వ్యక్తికి స్వీట్గా అనిపించాలి. అంటే అంత మధురంగా మనం మాట్లాడడమే ఇదొక దివ్య గుణం అన్నమాట. ఆధ్యాత్మిక శక్తిలో మనం ఈ దివ్య గుణాన్ని మనం ఒక గొప్ప గుణంగా మనం ఆ యొక్క గుణాన్ని మనం లెక్కలో తీసుకోవచ్చు అన్నమాట. అందుకే అంటారు, మీఠీ వాణి బోల్ రే మనవా, మీఠీ వాణి బోల్ రే మనవా, ఏ సేవా అనుమోలు హై మానవా. మధురంగా మాట్లాడు ఓ మానవ, ఈ సేవనే గొప్ప విలువైన సేవ అని. మధురంగా మాట్లాడండి ఓ మానవ, అన్ని సేవల్లో గొప్ప సేవ
ఈ సేవ అనే గొప్ప గాయనం కూడా ఉంది. కొందరు అంటుంటారు, నాకేం సేవలు నా వల్ల కాదండి, నేను ఇది చేయలేను అది చేయలేను అని. ఏమి చేయలేకుండా ఎదుటి వారితో ప్రేమగా మధురంగా మాట్లాడండి. ఇది కూడా ఒక గొప్ప సేవ. మరి మధురంగా మాట్లాడే వ్యక్తి సహజంగానే ఒక సేవాభావంతో ఉండొక వ్యక్తిగా తయారవుతుంటాడు. మన ఎదుటి వారిలో ఉండేటువంటి సేవాభావము, ఆ సేవాభావంని అంకిత భావము, సేవాభావము, త్యాగం యొక్క భావము. సేవాభావం, అంకితమైన భావాలు ఎక్కడైతే ఉంటాయో ఆ వ్యక్తి గురించి అడగగానే, అమ్మో వారు మామూలు వారు కారండి, యాజ్ ఒక స్పిరిచువల్ పర్సన్ అని చెప్తాం. ఎవరైనా వారి గురించి పరిచయం అడిగారనుకోండి, కొందరు గురించి ఏమంటారు, వారా అండి, అతను నాకు తెలుసండి అంటాం. కొందరు వ్యక్తుల పరిచయాన్ని ఆ వ్యక్తి ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి అని మనం పరిచయం చెప్తాం. ఫలానా వ్యక్తిని ఆధ్యాత్మికమైన వ్యక్తి అని చెప్పడానికి వారిలో ఉన్న గొప్ప గుణము మధురత. ఆ వ్యక్తి అందరితో ఎలా ఉంటాడండి, చాలా మధురంగా ఉంటారు, సేవాభావంతో ఉంటారు. మరి సేవాభావం, మధురమైన భావమే మన యొక్క పరిచయంలో తేడా ఎంత తీసుకొచ్చింది చూడండి. ఒక సాధారణమైన వ్యక్తి అని పిలవడం, ఫలానా వ్యక్తి ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి అని పిలవడం కూడా మనలో ఉన్న ఈ గొప్ప గుణం ద్వారానే ఎదుటి వారి మనసులో ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకునేలాగా తయారు చేస్తుంది. కొందరు గురించి ఏమంటుంటారు, అబ్బా ఆ వ్యక్తి నా మనసులో ప్రింట్ అయిపోయాడండి, ఆ మాటలు, ఆ వ్యక్తి అంటే నేను జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోలేను, నా మనసులో వారి కోసం ఒక స్పెషల్ ప్లేస్ ఉంది అని అంటాం. మనసులో స్పెషల్ ప్లేస్ ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి కోసమే మనం ఇస్తాం. ఆ వ్యక్తిలో ఉన్న ఆ మధురత అనే గుణం, ఇదండి స్వీట్నెస్ యొక్క పవర్. మరి స్వీట్గా ఆలోచించండి, స్వీట్గా మాట్లాడండి. దీనికోసం ఖర్చు ఉందా ఏమైనా? లేదు. ఈ రోజుల్లో చూడండి, కొందరు ఏమంటుంటారు, అబ్బా ఈ మధ్య రేట్లు చాలా పెరిగిపోయాయి బాబాయ్, మార్కెట్ వెళ్ళాలంటేనే భయం అవుతుందండి, ఒకప్పటికి ఇప్పటికి, అరే ఇప్పుడు ఇక 6 నెలల్లో, ఒక సంవత్సరంలో ధరలు మండిపోతున్నాయి, చాలా పెరిగిపోయాయి అనే టాక్ మనం అన్ని చోట్లలో ఈ రోజులో వింటున్నామండి. కానీ ఎప్పటికీ కూడా ధర పెరిగింది, రేటు మాట్లాడాల్సిన అవసరం లేనిది, రేటు పెరిగింది అనేది ఉంది అంటే స్వీట్గా మాట్లాడడానికండి. మీరు స్వీట్గా ఇతరులతో మాట్లాడడానికి ధర ఎప్పుడైనా పెరిగిందా? ఎప్పటికీ పెరగదు. దానికి ఏమైనా ఖర్చు ఉందా? లేదండి. అందరితోని ప్రేమగా మాట్లాడడానికి, మధురంగా మాట్లాడడానికి ఖర్చు లేనటువంటి ఒక గొప్ప శక్తి, గొప్ప సంపద మధురత. ఇప్పుడు చూడండి, కొన్ని పనులను ఇప్పుడు కొందరు అంటుంటారు, అబ్బో ఇంత కోపంగా చెప్పకపోతే, మీరు భలే చెప్తారండి, మీ దగ్గర అలా నడుస్తాయో, మీ దగ్గర అందరూ మంచి మెచ్యూర్ మైండ్గా ఉన్నవారు ఉంటారు కాబట్టి మీరు చెప్పగానే అన్ని పనులు వింటారు. కానీ మా దగ్గర అలా కాదండి, వారికి ఇలా కోపంగా ర్యాష్గా చెప్తేనే అన్ని పనులు అవుతాయని రాంగ్ ఫీలింగ్లో ఈ రోజుల్లో ఎందరో బ్రతుకుతున్నారంటే. ఇప్పుడు ఒకరికి మీరు ఒక పని చెప్పారు, కోపంగా చెప్పారు, ఆ పని చేస్తాడు. మీరు కోపంగా చెప్పిన మనిషి ఆ పని చేస్తాడు, కానీ ఎలా చేస్తాడు? భయంతో చేస్తాడు. భయంతో చేసినప్పుడు తన చేతిలో ఉన్న గ్లాస్ కానివ్వండి, లేదా ఇంకేదైనా కానివ్వండి కింద పడేస్తాడు. లేదా వంట చేస్తున్నప్పుడు మీరు కోపంగా చెప్పారనుకోండి, ఉప్పు ఎక్కువ వేయడమో, కారం ఎక్కువ వేయడమో, పసుపు ఎక్కువ వేయడమో ఇలాంటి ఆ వ్యక్తి తప్పకుండా చేస్తాడు. మీరు ఆ వ్యక్తికి ఎలా చెప్పారు ఆ పని? కోపంగా చెప్పారు. కోపంతో కూడా పనులు అవుతాయి, కానీ కరెక్ట్ రిజల్ట్ ఎప్పుడు కూడా రాదండి. అదే పని మధురంగా చెప్పండి. చూడండి, మీరు వంట తయారు చేస్తున్నారు, మీ వంట తింటే ఇంతమంది చేతులతో, ఇంతమంది నోటు నుండి మీరు మంచి ప్రేమగా భోజనం పెడితే ఇంతమంది ఆశీర్వాదాలు మీకు వస్తాయండి అని ప్రేమగా ఆ వ్యక్తికి చెప్పండి.
మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా టేస్టీగా వారు మీకు భోజనం తయారు చేసి మీ ముందు పెడతాడు. ప్రయోగం చేసి చూడండి. ఆధ్యాత్మికత అనేది చెప్పడమే కాదండి, వినడమే కాదండి, ప్రాక్టికల్ ఆచరణలో తీసుకురావడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత యొక్క అర్థం అదే. దాని ఆచరణలో తీసుకురండి. ఇప్పుడు కొన్ని మంచి మాటలు మనం వింటాం, అది రెసిపీ లాంటిది. కానీ ఆ స్వీట్ ఎప్పుడు వస్తుంది? మనం తిన్నప్పుడే. మరి మధురత అనే గుణం ఏంటి? మధురంగా ఉంటే ఎలాంటి లాభాలు వస్తాయి? మధురంగా మనం ఉండనప్పుడు ఎలాంటి విషయంలో మనం లాస్ అవుతామని మీరు ఎన్నో విషయాలు ఇప్పటి వరకు విన్నారు. విన్న తర్వాత ఆచరణలో తీసుకురండి. అప్పుడు తప్పకుండా మీకు మంచి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. అలాంటి లాభం మీరందరూ పొందాలంటే ఈ మధురమైనటువంటి యొక్క గుణాన్ని ఆచరణలోకి తీసుకొని రండి. మరి జరిగిపోయిన విషయాల గురించి కొందరు అంటుంటారు, మీరు అందరితో ప్రేమగా ఉంటారు, అందరితో ఉంటున్నారు, కానీ కొందరు వ్యక్తుల పేర్లు చెప్తూ ఉంటారు. మీకు వారితోనే మధురంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? కారణం ఏంటి? కొందరు ఏమంటుంటారు, వారు నాకు ఆ రోజు అలా ర్యాష్గా కోపడ్డాడు, చాలా కోపంగా నన్ను తిట్టాడు, చాలా కోపంగా నా మీద అరిశాడు, ఆ అరిశాడు, నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు అనే ఆ చేదుదనాన్ని మీరు మనసులో నింపుకున్నారు. మనసులో చేదుదనాన్ని నింపుకున్నప్పుడు మీ నోటి నుండి తీయదనం వస్తుందా? రాదు. మనసులో చేదుదనం ఉన్నప్పుడు నోటి నుండి మధురత రాకుండా చేదుదనమే వస్తూ ఉంటుంది. అవునా? ఆ చేదుదనం ఎప్పుడైతే మీ నోటి నుండి వస్తుందో అప్పుడు మీరు నిర్ణయించుకోండి, ఫలానా ఫలానా వ్యక్తుల గురించి నాకు తెలియకుండానే నేను చేదుదనాన్ని నా కాన్షియస్ మైండ్లో నింపేసుకున్నాను. తిరిగి మళ్ళీ మధురత రావాలి అంటే ఆ చేదుదనాన్ని నెమ్మది నెమ్మదిగా తగ్గించుకోండి. ఏ వ్యక్తిని చూడగానే మీ కళ్ళల్లో కోపం వస్తుందో, చేదుదనం వస్తుందో, ఆ వ్యక్తిని ప్రేమగా చూడడంని స్టార్ట్ చేయండి. దాన్ని అంటారు ఆధ్యాత్మికత. వారితో మీరు మాట్లాడుతున్నప్పుడు వారితో ఈ రోజు నుండి ప్రేమగా మాట్లాడండి. అయ్యో రండి, మీరు చాలా మంచి గుడ్ ఫ్రెండ్, మీరు కలిసినందుకు నాకు చాలా బాగుందండి, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా లాంగ్ టైం తర్వాత మీరు కలిశారండి. దీన్ని అంటారు మాటల్లో మధురత, అంటే మాటల్లో ఆధ్యాత్మికత. మనసులో వారి గురించి మంచి ఆలోచించి చేదుదనాన్ని తగ్గించుకోండి. వారితో ప్రేమగా అంటే మధురంగా మాట్లాడుతూ నోటి ద్వారా మంచి ప్రేమగా మాట్లాడి ఇలాంటి దివ్య గుణాన్ని ఆచరణలో తీసుకువచ్చి వారితో మధురమైనటువంటి మాటలతో వారిని దగ్గర చేసుకోండి. ఇది ఆధ్యాత్మిక జీవితంలో మనమందరం నేర్చుకొని ఇతరులకు నేర్పించేది. ఈ రకంగా ఆధ్యాత్మికతో మనం మధురమైన గుణంతో ఎన్నో లాభాలు పొందాము. ఇంకా కూడా పొందాలి అంటే దానికి కావాలి రెగ్యులర్గా మంచి సహవాసము. మన నోటితో ప్రతిరోజు మంచి మాట్లాడాలి, మధురంగానే మాట్లాడాలి. అంటే మంచి మధురమైన సహవాసం అంటే డైలీ భగవంతుడితో మధురంగా మాట్లాడండి. భగవంతుని మధుర వాక్యాలు రోజు వినండి. రోజు వినండి. పరమాత్మతో ఎవరైతే మధురమైన మాటలు రోజు వింటారో, రోజు మాట్లాడతారో, వారిలో ఆలోచనలో మాటల్లో కూడా ఆ మధురత వస్తుందన్నమాట. మరి ఎవరైతే ఇలా రోజు వారి యొక్క దినచర్యని పరమాత్మ మధుర వాక్యాలు వింటూ మొదలు పెడతారో వారి డే అంతా కూడా చాలా మధురంగా గడుస్తుందన్నమాట. తర్వాత మేము రోజు వినేటువంటి యొక్క మహావాక్యాల్లో నేను ఏం చేయాలి, ఆచరణలో ఏం తీసుకురావాలి అని ఆ మధురమైనటువంటి ఆచరణ కూడా మేమంతా రోజు వింటాము. అందుకని మా యొక్క డే స్టార్ట్ అయ్యేది కూడా మధురమైనటువంటి క్షణాలతో, దినమంతా గడుస్తుంది కూడా మధురమైనటువంటి వ్యక్తులతో,
డే ఎండ్ అయ్యే రోజు కూడా ఆ టైం కూడా పరమాత్మతో మధురంగా సంభాషణ చేస్తూ మా యొక్క డేని అలా మొదలు పెడతాము. నైట్ నిద్రపోయే ముందు కూడా అలా మధురమైన ఆలోచనలతోనే మేము నిద్రపోతామన్నమాట. ఇది ఆధ్యాత్మికత వలన మన యొక్క దినచర్య ఎంత గొప్పగా తయారవుతుందన్నమాట. కాబట్టి మీరు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక పరంగా ఉదయం లేవండి, డే టైం అంతా మీకు కలుస్తున్న ప్రతి ఒక్క వ్యక్తితో వారి గురించి మధురంగా ఆలోచించండి, మధురంగా మాట్లాడండి, మధురంగానే వారితో వ్యవహరించండి. ఖచ్చితంగా మీరు నిద్రపోయే ముందు కూడా అంతే ప్రేమగా, అంతే రిలాక్స్గా, ఏది లేకుండా అన్నీ కూడా పరమాత్మకి మీ యొక్క దినచర్యలో జరిగిన అన్నీ కూడా అర్పించి పరమాత్మతో మధురంగా మాట్లాడుతూ మీ యొక్క డేని మీరు పూర్తి చేసుకోండి. ఇది ఆధ్యాత్మికత అనేది. ఈ రకంగా ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే దీనికి రాజీవ్గా మెడిటేషన్ చాలా అవసరం. ఇలాంటి సత్సాంగత్యంతో ఆధ్యాత్మికమైన జీవితంలో మనలో పరివర్తనతో పాటు విశ్వంలో కూడా ఒక గొప్ప పరివర్తనని తీసుకురాగలుగుతాము. మరి మధురమైనటువంటి వ్యక్తియే గొప్ప పరివర్తన చెందిన వారై స్వయంలో, విశ్వంలో పూర్తి పరివర్తనను తీసుకురాగలుగుతారన్నమాట. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్ని మీరంతా చాలా మధురంగా వినండి. విన్న తర్వాత ఇతరులకు కూడా చాలా మధురంగా చెప్పండి. మీ యొక్క అనుభవాలు మా ఆశ్రమానికి వచ్చి, మా సేవా కేంద్రాలకి వచ్చి మీ యొక్క అనుభవాన్ని కూడా అంత మధురంగానే మా అందరికీ మీరు వినిపించండి. ఇలాంటి గొప్ప ఆహ్వానం మా యొక్క సేవా కేంద్రం నుండి ఈ ఎపిసోడ్లో మీ అందరికీ కూడా తెలియాలనేదే మా యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ విధంగా మధురమైన జీవితంతో మనం ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు పొందుతూ సుఖప్రదమైనటువంటి జీవితంలో మనమంతా జీవించాలి. మరి ఇలాంటి సుఖప్రదమైన జీవితమే మనకి కావాలి, మనం కోరుకుంటాం, మరి కోరుకోవాలి కూడా. మరి దానికోసమే ఆధ్యాత్మిక చింతన మనకి అందరికీ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరి ఇలాంటి గొప్ప ఎన్నో విషయాలు చర్చించుకున్నాం ఇప్పటివరకు. ఆధ్యాత్మికతలో మధురత అనే గుణము ఎంతవరకు మనకు పనిచేస్తుంది, వ్యవహార జీవితంలో ఎన్ని లాభాలను తీసుకొస్తుందనే అంశాల గురించి ఈ ఎపిసోడ్లో మనం ఎన్నో తెలుసుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో మరికొత్త అంశంతో మరుసటి ఎపిసోడ్లో మనమంతా కలుద్దాము. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.